యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఆర్జీవి గారిపై బర్రెలక్క అలియాస్ శిరీష గారు ఒక ఫిర్యాదు చేసినట్లయితే మనం న్యూస్ చూస్తూ ఉన్నాము. ఈవెన్ అడ్వకేట్ గారు మాట్లాడింది కూడా మనం చూసినటువంటి సందర్భం చూసాము. కరెక్ట్. ఎలా సార్ అంటే లోతుగా కొంచెం విశ్లేషణలోకి వెళ్దాము, లీగల్ పరంగా కూడా. ఇప్పుడు మళ్ళీ ఎలా అంటే ఆయన చెప్పినటువంటి మాటలు కానివ్వండి, లేదంటే ఇటు ఫిర్యాదు కానివ్వండి, చూసుకుంటే ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు. మళ్ళీ బర్రెలక్క లైమ్ లైట్లోకి వస్తాం జరిగింది ఆర్జీవి వల్ల. అందరూ మర్చిపోయిన టాపిక్ని మళ్ళీ ఆర్జీవి బయటకు తీసాడు ఇది. సో ఆయన మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బర్రెలక్కని పవన్ కళ్యాణ్ తోటి కంపారిజన్ చేశాడు. అది ఎలా చేశాడంటే కంపారిజన్, ఒక నార్మల్ అమ్మాయి, బర్రెల కాపరగా ఉన్న అమ్మాయి బర్రెలక్క అంత ఫేమస్ అయింది, నువ్వేమో బర్రె లెక్క. అదే చూసారా, ఇది సినిమాటిక్గా రైమింగ్గా చెప్పాడు. అవును, ఒక బర్రెలక్క అంత ఫేమస్ అయింది, నువ్వేమో బర్రె లెక్క అయ్యావు అని కంపారిజన్ ఇచ్చాడు. ఆ ఒక్క పాయింట్ని ఇక్కడ మన బర్రెలక్క అడ్వకేట్ తీసుకుంటాం జరిగింది. కొంచెం మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడాడు అనేసి. అంటే ఇంకేమని చెప్పారు సార్ ఆయన? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ మాట్లాడాడు అందులో. ఓకే, బర్రెలక్కే అంత పాపులర్ అయినప్పుడు నువ్వు అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యి నువ్వేమో బర్రె లెక్క అయిపోయావు. బేసిక్గా ఎవరు అదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళు చెప్పే మాటలు వింటూ నువ్వు బర్రె లెక్క అయిపోయావు అని రైమింగ్ లో కొట్టాడు సార్ ఇది నారాజ్ గారు. అందులో ఏదో ఓడు వాడారు, ఊరు పేరు లేని సంథింగ్ అని. ఊరు పేరు లేని ఒక నార్మల్ ఒక అమ్మాయి బర్రెలు కాపురా కాసుకునే ఒక బర్రెలకే ఇంత పాపులర్ అయితే నువ్వేమో బర్రె లెక్క అయిపోయావు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు ఏంటో తలొపుతున్నావు అన్నట్టుగా కించపరుస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అది పవన్ కళ్యాణ్ ఎలా దాన్ని ఆ కేసుని ఎలా తీసుకెళ్తారో అది పక్కకు పెడితే, ఇక్కడ బర్రెలక్క అడ్వకేట్ దీన్ని మంచి అడ్వాంటేజ్ తీసుకొని కించపరుస్తూ తెలంగాణ బిడ్డ ఇంత పైకి అభివృద్ధి చెందుతానికి ముందుకు వచ్చి సంచలనం చేసింది కదా నాగరాజు గారు. అవునండి, మనం కూడా ఎన్నో వీడియోస్ చేస్తాం జరిగింది కదా బర్రెలక్క పైన. సంచలనం అయిన బర్రెలక్కని ఒక ఇండిపెండెంట్ కంటెస్టెంట్ లాగా వచ్చి ఇంత పేరు తెచ్చుకున్న ఒక తెలంగాణ బిడ్డని నువ్వు కించపరుస్తూ స్టేజ్ మీద అందరి ముందు ఇలా మాట్లాడావని చెప్పి లాయర్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు. స్టేట్ ఉమెన్స్ కమిషన్కి అంటే రాష్ట్ర మహిళా సంఘానికి తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాం జరిగింది. అది మరి ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తాం జరిగింది, కంప్లైంట్ రిసీవ్డ్ అనేసి. అది ఎలా యాక్షన్ తీసుకుంటారు రామ్ గోపాల్ వర్మ పైన అన్నది మనం వేచి చూడాలి. అడ్వకేట్ చెప్పినటువంటి మాటలు ఏమున్నాయి సార్ అసలు? అడ్వకేట్ రామ్ గోపాల్ వర్మని గట్టిగానే దూషించాడు. ఓకే, నువ్వు అసలు ఆంధ్రావాడివా, తెలంగాణ వాడివా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఏం రైట్ ఉంది ఇట్లా మాట్లాడటానికి, అది ఇది అని రామ్ గోపాల్ వర్మ మీద మెడ మీడియాలో చెప్తాం జరిగింది, చూశాను నేను. ఓకే, అదే ఆయన బేసిక్గా ఆయన చెప్తంలో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డ అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఈ ఎలక్షన్స్లో. అట్లాంటిది నువ్వు అంత అవలీలగా అసలు ఒక నార్మల్ మహిళ బర్రెలక్కనే ఇంత పాపులర్ అయితే నువ్వేమయ్యావు అన్నట్టుగా కంపారిజన్లో వెళ్ళాడు. రామ్ గోపాల్ వర్మ ఇంటెన్షన్ బర్రెలక్కని తిడతామని కాదు అక్కడ, కానీ చెప్పే ప్లేస్, చెప్పే విధానము అది రాంగ్ వెళ్ళింది. నేను అదే అంటున్నాను, బర్రెలక్క లాయర్ చాలా తెలివిగా కంప్లైంట్ ఇచ్చాడు. అసలు నేనైతే ఇంకా డిఫర్మేషన్ కూడా ఏమని చెప్తాను. ఓకే, రామ్ గోపాల్ వర్మ దొరికాడు ఈ పాయింట్లో, దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు ఆయన, ఎవరు లాయర్. మన అందరం ఎదురు చూసేది ఏంటి, రామ్ గోపాల్ వర్మ ఒకవేళ ఏదైనా దొరికితే పాయింట్ ఇరికిద్దామని. ఈయన దొరకడు కదా, అవును రైట్. ఇప్పుడు ఇందులో దొరికాడు, బట్ ఇందులో ఓన్లీ స్టేట్ ఉమెన్స్ కమిషన్కి ఇస్తాం జరిగింది. నన్ను అడిగితే నేను వెంటనే డిఫర్మేషన్ కేసు కూడా సజెస్ట్ చేస్తాను ఆ లాయర్కి. ఎలా సార్ అంటే ఏ రకంగా డిఫర్మేషన్ కేసు? అంటే ఆన్ డయాజ్ నువ్వు కంపారిజన్ చేసింది కరెక్ట్ కాదు. బర్రెలక్క బర్రె లెక్క అన్నాడు, అంటే ఈమెను బర్రెలక్క అన్నాడు. కంపారిజన్ ఎట్లా చేశాడంటే బర్రె లెక్క, పవన్ కళ్యాణ్ ఎట్లా కంపేర్ చేశాడంటే బర్రె లెక్క అయ్యావు నువ్వు అని. ఓకే, అయితే అందులో మళ్ళీ ఒక నార్మల్ ఉమెన్ బర్రెలను చూసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ అదే సెంటెన్స్లో ఏమన్నాడంటే రామ్ గోపాల్ వర్మ బర్రెల్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఎటు పడితే అటు పోతాయి బర్రెలు, ఇట్లా కొంచెం సినిమాటిక్గా చెప్పాడు. అది దాన్ని కరెక్ట్గా కట్ చేసుకొని ఫ్రేజెస్లో పెట్టి బర్రెలెక్క డిఫమేషన్ కేసు కూడా వేయచ్చు, సెక్షన్
499 and 500 కింద. ఓకే. యా, ఎలా సార్ అంటే జనరల్గా మీరు చెప్పినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అంటే ఇందులో చులకనగా చేసినట్టు ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎంత కాదన్నా బరిలెక్క ఈజ్ అన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్. ఓకే, గెలిచేది కూడా తృతిలో తప్పింది, రైట్? నెక్స్ట్ టైం గెలవచ్చు కూడా, చెప్పలేం కదా. సో ఒక ఎమ్మెల్యే, ఒక పబ్లిక్ ఫిగర్ని నువ్వు పబ్లిక్లోనే అదేదో బర్రెలు కాపరా కాస్తామన్నది ఏదో తప్పులాగా, లేకపోతే దాన్ని కించపరుస్తూ, బర్రెలు కాపరా కాస్తామని బేసిక్గా కించపరుస్తూ మాట్లాడినట్టు ఆ యాంగిల్లో వెళ్ళి రామ్ గోపాల్ వర్మ పైన డిఫమేషన్ కేసు 100% వేయచ్చు అని నా అభిప్రాయం. ఎలా సార్ అంటే జనరల్గా మహిళా కమిషన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ ఫిర్యాదు మాత్రమే జరిగింది, ఫిర్యాదు మాత్రం జరిగింది. రిసీవ్ చేసుకున్నట్టు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు నాగరాజు గారు. ఎక్నాలజ్మెంట్ ఇచ్చారంటే కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు అన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోరు. టెక్నికల్గా ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మహిళా సంఘాలకు కంప్లైంట్స్ ఇస్తూ ఉండటం జరుగుతుంది. ఓకే, స్టేట్ ఉమెన్స్ కమిషన్ అన్నాక ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎట్లా కంప్లైంట్స్ ఇస్తారో స్టేట్ ఉమెన్ కమిషన్లో కూడా ఉమెన్ పైన ఏమైనా ఇట్లా డెరగటరీ కమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఇష్టం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ కంప్లైంట్లో ఎంత పస ఉంది అని చూసి యాక్సెప్ట్ చేయాలా వద్దా చాలా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ అది యాక్సెప్ట్ చేశారు. అదొకటి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ఒక మెట్టు ఎక్కింది బరలెక్క లాయర్. రామ్ గోపాల్ వర్మ ఒక మెట్టు దిగాల్సి వచ్చింది, కంప్లైంట్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి. స్టిల్ ఇట్ ఈస్ ప్రైమా ఫేసి కంప్లైంట్ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన రామ్ గోపాల్ వర్మ తప్పు చేసినట్టు కాదు, కంప్లైంట్ యాక్సెప్ట్ చేయకపోతే బరలెక్క హక్కు లేదన్నట్టు కాదు. గతంలో అదే ఆర్జీవి గారు ఒక ట్వీట్ కూడా చేయటం జరిగింది. ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తు చేస్తారు నారాజు గారు. 1 month బ్యాక్ అదే ఆర్జీవి బరలెక్కని మహాత్మా గాంధీ తోటి కంపేర్ చేసి రివల్యూషనరీ అన్నట్టుగా కంపేర్ చేసి గాంధీజీతో కంపేర్ చేసి ట్వీట్ చేశారు. ఎగ్జాక్ట్ 1 month బ్యాక్ ట్వీట్ చేశారు. మళ్ళీ అదే 1 monthలో ఇప్పుడు ఇందులో ఇంటెన్షన్ ఎట్లాంటిది అన్నది తీయాలి బయటకి. ఈ ట్రయాంగిల్ స్టోరీలో చూద్దాం. ఆయన గతంలో పెట్టినటువంటి ట్వీట్కి మనం మాట్లాడిన దానికి ఇటు మహిళా కమిషన్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుకి ఎలా తీసుకోవాలని ఇప్పుడు ఆ లాయర్ పర్స్పెక్టివ్లో చూస్తే మనం స్టేజ్ మీద నుంచొని బర్రెలెక్కని అంత ఈజీగా గడ్డిపోరులాగా తీసి పడేసినట్టు మాట్లాడావన్నట్టు ఆ లాయర్ అభిప్రాయం. డెఫినెట్గా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆమె కాబట్టి ఆమె ఓకే అంటేనే లాయర్ వేయాలి. అవును, లాయర్ ఓన్గా వెళ్ళి వేస్తానికి లేదు. ఆమె కంప్లైంట్ చేయమంటేనే లాయర్ వెళ్ళి వేయాలి కంప్లైంట్. సో మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నది ఆమె ఒప్పుకొని ఉండొచ్చు, కంప్లైంట్ చేయమని చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఈ లాయర్ తీసుకెళ్ళి చెప్పారు. ఈ లాయర్ చెప్తాం ఏంటంటే లాయర్ కూడా తెలంగాణకి చెందిన వ్యక్తి కాబట్టి తెలంగాణ మనోభావాలు దెబ్బతినేటట్టు తెలంగాణ బిడ్డని ముందుకు రానికుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడోడివి, అసలు నువ్వెక్కడోడివి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఇంకా చాలా మాట్లాడలేండి, కొన్ని నేను మాట్లాడలేను. అవన్నీ మాట్లాడి రామ్ గోపాల్ వర్మకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆ లాయర్. ఎలా సార్ అంటే గతంలో ఇలా ట్వీట్ చేస్తూ చెప్పినటువంటి ఒక మనిషి ఇలా మాట్లాడేటువంటి దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ కదా. దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ కదా. ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ నుంచి ఉంటాడు, ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు, ఎక్కడ మాయం అవుతాడు, ఏం తీస్తాడు, ఎవరి మీద తీస్తాడు, ఆయనకి దెర్ ఇస్ నో కంట్రోల్, నో బౌండరీస్ ఆయన ప్రకారం. అయితే ఈ ఏదైతే జరిగిందో కంప్లైంట్ ఇస్తామో అది ఒక మంచి పరిణామం అని నేను పర్సనల్గా నేను భావిస్తున్నాను. ఎక్కడో అక్కడ రామ్ గోపాల్ వర్మ నోటికి కూడా తాళం వేయాలి అంటే ఇట్లాంటి ఈ లాయర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో మంచి పని చేశాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మకి ఏం చెప్పినా విన్నాడు కాబట్టి, బట్ సమాజంలో మనం చెప్పాలి కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు మాట్లాడండి, మీ రైట్స్ మీకు ఉంటాయి. మీ ఆర్టికల్ 19 ఏదైతే మీరు అంటారో ఫండమెంటల్ రైట్స్, మీ రైట్స్ మీకు ఉన్నాయి. వారి అదే ఫండమెంటల్ ఆర్టికల్స్లో ఫండమెంటల్ రైట్స్లో వయలేటింగ్ అదర్ ఫ్రీడమ్ రైట్స్ ఆల్సో ఈజ్ వయలేటింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ అదర్స్. ఆ పాయింట్ మీరు ఎక్కడ మర్చిపోతున్నారో ఈ పాయింట్ని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్తాం జరిగింది. ఓకే, వయలేటింగ్ అదర్స్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ వయలేటింగ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్గా చెప్తున్నా మీకు. ఈ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో మీరు ఇందులో గ్యారంటీగా ఇరుకుతారని నాకు అనిపిస్తుంది. అంటే ఈ సందేశం మనం రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇస్తున్నామంటే ఈయన ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి ఆర్టికల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అవే ఆర్టికల్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏమి చేస్తానికి ఉండదు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది రామ్ గోపాల్ వర్మ అని కాదండి, అందరికీ చెప్తున్నాను నేను. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఎట్లా మీకు ఉంటాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మీకు అట్లా ఉంటాయి. అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తానికి ఉండదు. ఈ పాయింట్లో రామ్ గోపాల్ వర్మ గ్యారంటీగా దొరుకుతాడని నా
నేను అనుకుంటున్నా 100%. ఎనీవేస్ చూద్దామండి ఏ విధంగా ఉంటుంది. అయితే నాగరాజు గారు ఒక మాట చెప్పాలండి, ఇది ముగించే ముందు కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఒక మహిళ బరలక్క అలియాస్ తన పేరు శిరీష. తను చేసింది డెఫినెట్లీ రికార్డ్ సృష్టించిందని చెప్పాలి. తనని ఈ ఎలక్షన్స్ అంతా ఒక ఎత్తు అయితే బరలక్కది అప్రిషియేషన్ అంతా ఒక ఎత్తు. సో ఆ మహిళను డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. అట్లానే ఆ బరలెక్క టాపిక్ తీసినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా మాట్లాడమని నేను చెప్తున్నాను. బికాజ్ తను ఒక తెలంగాణ ముద్దుబిడ్డ. ఓకే, ఏ సపోర్టు లేకుండా ఆ స్టేజ్ వరకు వచ్చిందంటే మనం అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో తప్పకుండా గెలవాలని ఆశించాలి. అవును సార్, అంటే చాలామంది సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళే పర్సనల్గా వెళ్ళి తనకి సపోర్ట్ ఇచ్చారు. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సపోర్ట్ చేస్తాం జరిగింది మోరలీ, అంటే బేసిక్గా ఎథికలీ. తను కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడగలిగింది అంత పెద్ద టఫ్ ఫైట్లో. నిలబడింది, పోరాడింది. ఆమెకి ఏమి అర్థం కాలేదు, అంత ఒక్కటేసారి హైప్ వచ్చేసరికి దాన్ని తట్టుకొని చక్కగా చాలా పద్ధతిగా అమ్మాయి ముందుకు వస్తాం జరిగింది. అలాంటి మహిళల్ని అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ అండి, కాకపోతే ఒక నేము ఫేము వచ్చేసి ప్రజలకు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి విషయంకి వచ్చేటప్పటికి ఎవరిని కించపరచకుండా మాట్లాడేలా ఉండాలని కోరుకోవాలి. కరెక్ట్, నిజమే. ఒక్కొక్క విమెన్ ఆ స్ట్రాంగ్గా ఆ స్థాయి వరకు నిలబడగలిగారు అని అంటే చిన్న విషయం కాదు కదా. కరెక్ట్ అండి. We should appreciate her and we should promote brotherlyhood in the society. That is our fundamental duty. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎన్నో ఫండమెంటల్ రైట్స్తో పాటు డ్యూటీస్ ఉంటాయి. వీ హ్యావ్ టు ప్రమోట్ బ్రదర్లీహుడ్ ఇన్ ద సొసైటీ. క్యారెక్టర్ అసాసినేషన్స్ కానివ్వండి, ఇట్లాంటి డీఫేమ్ చేస్తాం కానివ్వండి, ఇట్లాంటివి అవాయిడ్ చేసుకొని పార్టీస్ కూడా మేనిఫెస్టోస్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళి ప్రజల్లో ఓట్ బ్యాంక్ సంపాదించాలి. కానీ ఒకరి మీద ఒకరు దూషణ చేస్తే ఇది ఒక కామెడీ సీన్స్ లాగా అవుతుంది పబ్లిక్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు, అంటే రామ్ గోపాల్ వర్మ గారు తల నరికి తీసుకొని వస్తే ₹1 కోటి ఇస్తానటువంటి విషయాన్ని నేను మేజర్ క్రైమ్ కింద తీసుకొని ఇక్కడ బీజేపీ ఆఫీస్లో రావటం జరిగింది. కొంతమంది దాన్ని ఇన్స్పైర్ చేసుకొని నా మీదకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పారండి. దాని మీద మళ్ళీ ఇవాళ సేమ్ ఇలానే కొంతమంది ఇప్పుడున్న అంటే బరలెక్క అనేటువంటి ఒక విమెన్ మీద మీరు ఇందాక చెప్పినట్లు నిజంగా చులకన చేసి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కరెక్ట్, సెలబ్రిటీ స్టేటస్లో ఉండేటువంటి వాళ్ళే అలా మాట్లాడారు అనుకున్నప్పుడు కరెక్ట్ డెఫినెట్గా ఇదవుతుంది. దాన్ని కూడా ఇన్స్పైరింగ్గా చేసేసి మీరు ఇందాక అన్నట్లు మీమ్స్ ఇలా కామెడీగా వస్తాయి. అట్లాంటిది ఇప్పుడు ఆర్జీవి చెప్పింది 100% తప్పే. ఓకే, ఆర్జీవి కరెక్ట్ చేస్తే మనం ఆశ్చర్యపోవాలి, తప్పులు చేస్తే ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ స్టిల్ ఈ తప్పులకి ఎక్కడో అక్కడ చెక్ లీగల్గా ఆర్జీవికి పెట్టాలి. ఓకే, అట్ ద సేమ్ టైం అలాగే నిన్న ప్రముఖ టీవీ ఛానల్లో మీరు చెప్పినట్టు అట్లాంటి డెరగేటరీ కమెంట్స్ కూడా మనం రిపీట్ చేయాలన్నా కూడా నాకు ఇదిగా అనిపిస్తుంది. అట్లాంటి చిన్న పిల్లలు టీవీస్ చూస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ రాంగ్ అండి. అట్లీస్ట్ అది అట్లాంటివి టెలికాస్ట్ కూడా చేయకూడదు స్పెషల్లీ. అండ్ అట్లాంటి కార్యకర్తలని వెంటనే పార్టీస్ నుంచి సస్పెండ్ చేయాలి. చూద్దామండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.